ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నాం. దయచేసి మీరు రామాకండి అమ్మా. కేటీఆర్ గారు ఉపన్యాసం కోసం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఈ 18వ అమాని మహాసభకు వచ్చిన మన కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ ఆశాజ్యోతి కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు మాట్లాడతారు. దయచేసి అందరికి జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు ఈ ఆవిర్భావ దినోత్సవం 18వ ఆవిర్భావ దినోత్సవానికి ఒక్క నిమిషం అధ్యక్ష చేతులు అందరు చేయాలి. ఒకసారి చేతులు పైకి లేపాలన్నా. జై రామన్న, జై రామన్న, జై రామన్న. కేసీఆర్ కేసీఆర్ జై తెలంగాణ. గౌరవనీయులు ఈరోజు 18వ అమాలి ఆవిర్భావ దినోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, మీ అందరి నాయకుడు, నాకు కూడా ఆప్తుడు, సోదరుడు శ్రీ అమాలి సీనన్న గారికి, గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు, ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మొత్తం ఏర్పాట్లు దగ్గర నుండి చేసిన పెద్దలు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు మరి ఈ హమాలి సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉద్యమం నుంచి కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పెద్దలు అన్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు మొన్ననే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిగా పోటీ చేసిన మీ ఉప్పల్ నియోజకవర్గ సోదరులు, మీ అందరికీ ఆప్తులు పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, జనగామ మనం మన్నించాలి భువనగిరి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవనీయులు పెద్దలు అన్నగారు శ్రీ ఖ్యామా మల్లేష్ అన్నగారు, గౌరవ వేదిక పైన ఉన్న మా పెద్దలు BRTU రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంబాబు యాదవ్ గారు, గౌరవనీయులు శ్రీ సోమశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ దేవేందర్ రెడ్డి గారు, గొల్లూరి అంజయ్య గారు, కొత్త రామారావు గారు, ఇంకా వేదిక ముందున్న మా గౌరవ కార్పొరేటర్లు మా ప్రభుదాస్ గారు, మా సాయిజన్ శేఖర్ గారు, మా పన్నాల గీతా ప్రవీణ్ గారు, ఇంకా నేను మా గంధం జ్యోత్స్నా నాగేశ్వరరావు గారు, ఎవరి పేర్లు మర్చిపోయిన వాళ్ళందరూ ఏమనుకోకండి, మన్నించాలి. ప్రభాకర్ రెడ్డి గారికి ఇంకా పేర్లు ఎవరెవరైతే మర్చిపోయిన వాళ్ళందరికీ, వేదిక ముందున్న మా హమాలి సోదరులందరికీ 18వ ఆవిర్భావ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. అందరేమో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కేసీఆర్ తాత ఎట్లున్నాడు అని అడుగుతున్నారు. కానీ ఇక్కడికి వస్తే నాకు ఒక బుడ్డ కేసీఆర్ని కల్పించండి ఇప్పుడే సీనన్న. ఆయన మన్మన్ పేరే కేసీఆర్ అని పెట్టుకున్నాడు. అంటే ఎంత ప్రేమ ఉంటే ఒక నాయకుడి మీద గుండెల్లో ఎంత అభిమానం ఉంటే ఒకళ్ళ పేరు పెట్టుకుంటారో మీ అందరికీ కూడా తెలుసు. మీ సంఘ సమస్యలే కాదు, మరి సమాజంలో ఉన్న సమస్యలు కూడా అన్ని అర్థం చేసుకొని ఇవాళ ఒకవైపు BRTUలో బలంగా పనిచేస్తూ మరొక వైపు మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతున్న అమాలి సీనన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరం కూడా అభినందనలు చెప్తాం. ఒకసారి సీనన్న మన కార్మిక విభాగం మీటింగ్ వచ్చి ఆ మీటింగ్ లో మాట్లాడిన మాటలు నేను మొత్తం కేసీఆర్ గారికి చెప్పిన. ఏం చెప్పిండంటే, అన్న నా బిడ్డకు పెళ్లి చేసినప్పుడు నేను అక్కడ మన భువనగిరి ఆలేరు ప్రాంతంలో గింతంతో జాగమ్మిన గుట్ట దగ్గర జాగమ్మిన ఆ రోజు గింత రేట్ వచ్చింది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం రేటు పడిపోయింది, మొత్తం పొట్టు అయింది పరిస్థితి అని చెప్పిన మాట నేను సార్ దగ్గర దాకా పోయి చెప్తే, ఒకసారి తప్పకుండా కలుద్దాం, హమాలీల సమస్యలు ఏంటి అని అడిగాడు సార్. అంటే నేనేం చెప్పినా అంటే, సార్ హమాలీల సమస్యల గురించి నేను కూడా అడిగితే సమస్యలు ఉన్నాయి, మొత్తం పోలే, కానీ కేసీఆర్ దయతోని 8 రూపాయలు ఉన్న రేట్లు 26 రూపాయలు చేసుకున్నాం, 250% పెంచుకున్నాం. 2 ఏళ్లకు ఒకసారి ఎన్నడూ లేని విధంగా గతంలో 5 ఏళ్ళు ఉంటే 2 ఏళ్లకు ఒకసారి పెంచుకున్నామని చెప్పి అన్న చెప్పిండు అని చెప్పిన. చాలా సంతోషం. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా నువ్వు చెప్పు, తప్పకుండా ఆరోగ్య భద్రత కావచ్చు, ఇంకా ఏదైనా సమస్యలు కావచ్చు, ఏమున్నా మళ్ళీ తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది ఈ రాష్ట్రంలో. తప్పకుండా హమాలీల సమస్యలు ఒక్కటి కూడా ఇచ్చిపెట్టకుండా తీర్చే బాధ్యత మనది అనే మాట కూడా నువ్వు చెప్పు అని చెప్పి సార్ నాకు చెప్పిండు.
మరి మీకు తెలుసు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తీరుగా వడ్లు వండినాయి, ఏ తీరుగా సాగు విస్తీర్ణం పెరిగింది నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే మోసడానికి తెలుస్తుంది కష్టం, బస్తాలు మోస్తే తెలుస్తుంది కష్టం తప్ప డైలాగులతోని పంచి డైలాగులతోని ఏమి కాదు. మీరేమో కేసీఆర్ సార్ వచ్చినాక బస్తాలకు బస్తాలు పుట్లకు పుట్లు వడ్లు మీరు మోసిండ్రు. మరి రాష్ట్రంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా, దేశంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా అటు రైతన్న కష్టపడితే మరి మోసి 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 మీ ఈపులో కాయలు కాసిన పరిస్థితి. మీరేమో బస్తాలు మోసి, వడ్ల బస్తాలు మోసి, బియ్యం బస్తాలు మోసి మీరు కష్టపడ్డారు. మరి ఇలా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా కష్టపడుతున్నాడు. ఏం సంచులు మోస్తున్నాడో నాకంటే బాగా మీకే ఎడక, ఏం సంచులు మోస్తున్నాడో యాడికి మోస్తున్నాడో మీకే ఎడక. ఆయన పాపం మోసి మోసి కష్టపడుతున్నాడు. ఆయన కూడా బస్తాలు మోసి మోసి ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం పైసల సంచులు మోసి మోసి అవస్థ పడుతున్నాడు, ఆగమవుతున్నాడు. ఆయన ఆగమైతే అయ్యిండు, కానీ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు. నిన్ననే మేమందరం గౌరవ శాసనసభ్యులందరం కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడైతే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నదో అవతల 10 కిలోమీటర్ల ఇవతలకి కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. ఆడపోయి చూసినాం. దేశమంతా రాష్ట్రం అంతానేమో వర్షాలు లేవు. మొత్తం 33 జిల్లాలలో 26 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం తక్కువ పడ్డది, రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు. కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సార్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టిందంటే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా, వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో ఒక పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. నేను అక్కడ పోయి చూస్తే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలోకి ఉత్తగానే పోతా ఉన్నాయి. అందుకే నిన్న పోయి అక్కడ విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో, నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. ఇగో పంపు దగ్గర, కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినామనుకో యూరియా ఇయ్యాలి, మరి యూరియా ఇస్తే పంట పండుతుంది, పంట పండితే మరి మళ్ళీ పంటలు కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇవ్వాలి, మద్దతు ధరిస్తే మళ్ళీ బోనస్ ఇవ్వాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు, నీళ్ళు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను మీ అందరినీ, మా హమాలి సోదరులు కోరేది ఒకటే, మీకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది, ఎక్కువ పరీక్ష పెట్టా. ఒకటే ఒకటి నేను మిమ్మల్ని కోరేది, రాష్ట్ర అధినేత, రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి సద్బుద్ధి కలిగిన వాడైతే, మంచి బుద్ధి కలిగిన వాడైతే రాష్ట్రంలో పేదలు కానీ పెద్దలు కానీ అందరు సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో హమాలీలు కానీ లేదా మిల్లు యజమానులు కానీ అందరు సంతోషంగా ఉంటారు. 10 ఏళ్ళు మనం అదే చూసినాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. రైతు బాగున్నాడు, అట్లాగే పారిశ్రామికవేత్తలు బాగున్నారు. కరెంటు బాగుంటే పారిశ్రామికవేత్తలు బాగుండే, కార్మికులు బాగుండే, అంతా సుభిక్షంగా ఉండే. కానీ కొంత ఏమరపాటుతోని, కొంత మరి మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయినాం. బాధపడేది ఏం లేదు. ఇంతకుముందు సీనన్న చెప్పింది కరెక్ట్, అధికారం పోతే పోయింది కానీ ప్రజల్లో మమకారం తగ్గలేదు. అధికారం పోతే పోయింది కానీ వాళ్ళ కొన్ని వాస్తవాలు మనకు కూడా తెలుస్తూ ఉన్నాయి. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమవుతా ఉన్నది. ఎవరైతే ఇవాళ ఈ కష్ట సమయంలో కూడా మనతో నిలబడి ఉన్నారో, 18వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం మేము. హమాలీలం మా గుండెల్లో కేసీఆర్ పెట్టుకున్నాం, మీరు రావాలి అని చెప్పి పిలుచుకున్న మా హమాలి సోదరులకు మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, మీ ప్రతి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సీనన్న కూడా నేను చెప్తా ఉన్నా, ఇట్లే గట్టిగా ఉండండి, మిమ్మల్ని చేయగలిగింది ఏమీ లేదు. సరే మా మీద అంటూ 2 కేసులు పెడతాడు, మీ మీద కేసులు పెడితే ఏమవుతుందో ఆయనకు కూడా ఎరికే, ఈ సాఫ్ అవుతుందని తెలుసు. అందుకే మిమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఐకమత్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఇంకొక 2 ఏళ్లలో తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. బ్రహ్మాండంగా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా తప్పకుండా పరిష్కారం చేసుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు శుభదినం, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో లక్ష్మారెడ్డి గారు పూర్తి సహకారం అందించారు. వారికి గట్టిగా, ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు చెప్పాలి. అట్లాగే మా
చప్పట్లతో అభినందన చెప్పాలని చెప్పి తెలియజేస్తూ మా హమాలి సోదరులందరికీ మళ్ళొక్కసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, అన్ని పిడికిలు లేవాలి, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, హమాలి సీనన్న నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ. లక్ష్మారెడ్డి గారికి పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా, నిరుపేదల పెద్ద కొడుకా, నువ్వు సమత మమతల పిలుపా, సాగే ఉద్యమకేకా, వేదన తీర్చిన వెలుగే నీవన్నా.